ఈ మధ్యరాల మండలం ఆరవైశ్య సోదరులందరికీ మరియు ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలు రాజకీయ విభాగ మాజీ అధ్యక్షులు, నాకు చిరకాల మిత్రులు రాజకీయాలలో నాటికొండ సీతయ్య గారికి, పెద్దలు రాష్ట్ర నాయకులు మన నుంచే రాష్ట్రానికి చెందినటువంటి నాయకులు గౌరీ శంకర్ గారికి, మరి సూర్యాపేట జిల్లా మాజీ కార్యదర్శి బండా రాజా గారికి, నూనె నాగన్న గారికి, వారు నడిగొండ మండల అధ్యక్షులు. ఈ జిల్లా కార్యక్రమాలన్నీ కూడా నా తమ్ముడు వారే పర్యవేక్షిస్తుంటాడు. వారికే ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నాను. మరి మహంకాళి ప్రణీత్ గారు, శ్రీనివాస్ గారు, బ్రహ్మదేవుల భిక్షమ గారు, మంగాళి సోమయ్య గారు, పెద్దలు గుండా విశ్వనాథం గారు, మరి వాళ్ళ మన ముందు ప్రమాణ స్వీకారం చేసినటువంటి అధ్యక్షుడు మాంకాళి వెంకటేశ్వర గారు, కార్యదర్శి ఈగా లక్ష్మయ్య గారు, కోశాధికారి వంగపల్లి వెంకటేశ్వర గారు, ఉపాధ్యక్షులు శ్రీరామ్ కుమార్ గారు, సహాయ కార్యదర్శి చెల్లా శ్రీనివాస్ గారు, మరి జిల్లా పదవులు కూడా అలంకరించినటువంటి వారందరికీ మీ అందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. మిత్రులారా, వాస్తవంగా ఆర్యవైశ్యుల సమావేశాలు కానీ ఆర్యవైశ్యుల్లో ఐక్యత విషయంలో కానీ స్తబ్దత ఏర్పడ్డదన్నమాట వాస్తవం. దాన్ని పూరించడానికే మనం పెద్దలు సార్వత్రిక ఎన్నికల లెక్క 5 సంవత్సరాలు కాకుండా 2 సంవత్సరాలనే ఎన్నికలు ఏర్పాటు చేసి, ఒకసారి అధ్యక్షుడు చేస్తే మంచి పనులు చేస్తే స్ఫూర్తిగా తీసుకొని ఇంకా మెరుగ్గా పని చేస్తాడని, లేని పక్షంలో అతనికన్నా ఇంకా మెరుగ్గా పనిచేస్తాడని ఒక సదుద్దేశంతో పెద్దలు ఆ కార్యక్రమాన్ని ఎలక్షన్ ద్వారా నిర్వహించడం జరిగింది. మనం ఒక ప్రజానాయకుడిని ఎన్నుకోవాలంటే మనకి ఏం కావాలి? ఓటు హక్కు కావాలి. ఓటు హక్కు కావాలంటే ఓటు ఉన్నప్పుడే ఓటు వేయగలుగుతాం. ఆర్యవైశ్యులు అనే మనం చెప్పుకునే వాళ్ళం సభ్యత్వం ఉండాల్సిన అవసరం ఉంది. మన మండలంలో 20 మంది సభ్యులు మాత్రమే ఉండటం జరిగింది. దాదాపు 180 నుంచి 200 మంది సభ్యులు చేర్చే అవకాశం ఉంది ఈ మండలంలో. తర్వాత ఈ మండలం కొత్తగా ఏర్పడ్డది. ఈ మండలం కొత్తగా ఏర్పడినప్పుడు దీనికి స్థలాలు ఉండవు, బిల్డింగులు ఉండవు, ఏముండవు. ఆ విషయం మన సూర్యాపేట జిల్లా చూస్తే కూడా అర్థమైంది. నల్గొండ జిల్లా నుంచి వచ్చాము. నూతన కళ వారికి కూడా నేను మనం చేసేది ఏంటంటే, మీ 2 అధ్యక్షులు కూర్చోండి, సంపాదించండి. మీరు మాట్లాడే క్రమంలో పరిష్కారం చేసుకుంటే సంతోషం. లేని పక్షంలో సూర్యాపేట జిల్లా నుంచి రాజా గారు, మేము, మిగతా వాళ్ళందరం కూడా మీకు టైం కేటాయించి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సహాయ సహకారం అందించడానికి కూడా మేము ఉంటామని ఇంకొకసారి మీటింగ్ ఉన్నప్పుడు 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రమాణ స్వీకారం జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకారం 8వ తారీఖు అనుకున్నాం. ఖమ్మంలో జరుగుతుంది కాబట్టి 15వ తారీఖు అనేది మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నుంచి మాట తీసుకొని డిసైడ్ చేయడం జరిగింది. ఆ 15వ తారీఖు కార్యక్రమానికి ప్రత్యేకంగా మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున రావాల్సిన అవసరం ఉంది. తర్వాత 3 నెలలకు ఒకసారి మీటింగ్ జరిగేటప్పుడు మహిళా